నమస్కారం అండి. కోణార్క్ టెంపుల్ ఒడిస్సా రాజ్యము, అదే కళింగ రాజ్యం. అశోకుడు పరిపాలించిన రాజ్యమే ఒడిస్సా. దాన్ని కళింగ దేశం అని కూడా అంటారు. సో అక్కడ కోణార్క్ దేవాలయము రాజుల కాలం రోజే ప్రతిష్ఠించారు. అది ఒక రథం ఆకారంలో ఉంటుంది. సూర్యుడి రథం ఆకారంలో ఉంటుంది. 7 గుర్రాలతో స్వామివారి రథాన్ని లాక్కుపోతున్నట్టు ఉంటుంది. అక్కడ ఈ రోజుకి కూడా గైడ్స్ మనకి ఒక సెకండ్ తేడా లేకుండా టైం చెప్పగలరు. కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇది చేసిన గుడి మనకి, అంటే మన పూర్వీకులు ఎంత మేధావులు అర్థం చేసుకోండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందని గర్వపడుతున్నాం, కానీ ఆ రోజుల్లో మేధాశక్తిని కూడా ఒకసారి ఆలోచించండి. ఒక సెకండ్ తేడా లేకుండా టైం చెప్పగలుగుతారు. 18 years ఆ గుడి కట్టడానికి, 12 ఏళ్ళు ఆ గుడి కట్టడానికి పట్టింది. సో 18,000 కూలీలు పనిచేశారంట అన్ని సంవత్సరాలు. అది 3 రకాల రాళ్లతో తయారు చేశారు. ప్రత్యక్షంగా పొద్దున్నే సూర్యుడి బంగారు విగ్రహం సూర్యుడిది ఉండేదట, ఇప్పుడు లేదది. ఆ స్వామి పాదాల దగ్గరే సూర్యకిరణాలు పడతాయి. ఒక రథ ఆకారంలో ఉంటుంది. దాని మీద ఇప్పటికి కూడా మనకి ఏం చెప్తారు అంటే ఆ టైం కరెక్ట్గా చెప్తారు. ఇప్పటికీ సూర్యుని విగ్రహాలు ఉన్నాయి. 4 వైపులా 4 దిశల్లో 4 విగ్రహాలు పెట్టారు. సో చాలా బాగుంది. అంటే అదొక చరిత్ర, హిస్టారికల్ టెంపులే అది. మన భారతదేశంలో ఉండదగిన ప్రదేశాల్లో ఒక గుర్తింపు తెచ్చిన ప్రదేశం మన మేధాశక్తికి. చూడండి ఒకసారి అందరూ వెళ్ళినప్పుడు, పూరి జగన్నాథ్కి వెళ్ళినప్పుడు కోణార్క్, తర్వాత పూరి జగన్నాథ్, ఒడ్యాన్నే గిరిజాదేవి, తర్వాత ముక్తేశ్వర్ టెంపుల్, సిద్ధేశ్వర్ టెంపుల్, సౌసట్ యోగిని టెంపుల్, భువనేశ్వరి మాత కూడా చాలా, ముక్తేశ్వర్ టెంపుల్లో అమ్మవారు చాలా బాగుంటుంది. చూడండి ఎవరైనా వెళ్ళగలిగితే. అటు వెళ్ళినప్పుడు ఏమేమి చూడాలి ఏంటని తెలియదు కదా, ఇలాంటి వీడియోలు చేస్తే కొంచెం మీకు అలా తెలియని వాళ్ళు తెలుసుకొని వెళ్తారన్న ఆశ తప్పితే ఇంకోటి ఏం లేదు. ఎందుకంటే నేను చూసి వచ్చాను. ఆ సంతోషం నలుగురికి చెప్తే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తే చూసి వస్తారు. అంతే అండి. నమస్కారం. థ్యాంక్ యూ.